అలాగే సార్ ఈ మధ్య కాలంలో ఆటిజం పేషెంట్స్ చాలా మంది కనిపిస్తున్నారు. ఇంతకుముందు చాలా తక్కువ ఉండే అప్పటి కాలంలో, ఇప్పుడైతే పెరిగిపోతున్నారు పేషెంట్లు. సో దానికి గల కారణం ఏంటిది, అది ఎలా పరిష్కరించాలి సార్? అంటే మీరన్నది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఆటిజం పేషెంట్స్ చాలా ఎక్కువ మంది అయిపోయినారండి. పిల్లలు బాగా చూస్తున్నాం మనం. అంటే చాలా మంది మన క్లినిక్స్లో కానీ హాస్పిటల్స్లో పిల్లల్ని తీసుకొని వస్తున్నారు పేరెంట్స్. వాళ్ళు అంటే 2-3 సంవత్సరాలైనా 4-5 సంవత్సరాలైనా వాళ్ళు మాట్లాడట్లేదు అనమాట. సో ఈ ఆటిజం అనేది ఏంటంటే జనరల్గా ఇదివరకు చాలా తక్కువ ఉండేదండి, చాలా రేర్ ఉండేది. స్లోగా ఇప్పుడు జనరేషన్స్లో బాగా పెరుగుతుంది. అంటే మెయిన్లీ ఒకటి ఏంటంటేనండి, ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే లేట్ మ్యారేజెస్, నాట్ కాన్సన్ట్రేటింగ్ మచ్ ఆన్ ద చిల్డ్రన్ అబౌట్ ద పేరెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. అంటే ఫాదర్ మదర్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోవటం. సో పిల్లలతో మాట్లాడేవాళ్ళు లేక పిల్లలకి గ్యాడ్జెట్స్ అనేది ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే మన మొబైల్ ఫోన్స్ కానీ, ట్యాబ్స్ కానీ, టీవీ కానీ ఇట్లా వాళ్ళకి ఎక్కువ అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నామండి, బయట కూడా జనరల్ పబ్లిక్. ఇప్పుడు మనము ఒక లైక్ మెట్రో స్టేషన్కి వెళ్ళినా, బస్ స్టాండ్కి వెళ్ళినా సరే, ఒక 50 మంది ఉన్న చోట మనం చూస్తే అందులో 49 మంది మాత్రం మొబైల్స్తోనే ఉంటున్నారు, చూసుకుంటూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా మొబైల్సే చూస్తున్నారు, ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు. సపోజ్ ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళారనుకోండి, భార్యాభర్తలు, 2 పిల్లలు, 4 వాళ్ళ మొబైల్స్ చూసుకుంటూ ఉన్నారు, మాట్లాడుకోవట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బోత్ మెంటల్లీ, ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ వీళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారండి. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే మెయిన్లీ ఆ వైఫై రేడియేషన్ కూడా బాగా ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ పీపుల్ని చూసుకున్నా సరే, ఏమైనా జాబ్ చేసేవాళ్ళు, ఏమైనా లేకపోతే బయట ఖాళీగా ఉన్నోళ్ళు కూడా, ఈవెన్ పెద్ద ఏజ్డ్ పీపుల్ కూడా ఖాళీగా ఉన్నోళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మ్యాక్సిమం టైంపాస్ ఈ మొబైల్స్లో చూస్తున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ చూడటం కానీ, లేకపోతే రిక్రియేషన్ చూడటం కానీ, లేకపోతే మూవీస్ చూడటం కానీ, అంతా మొబైల్లోనే అయిపోయింది. అంటే ఈ వైఫై రేడియేషన్ కూడా చాలా డేంజరస్ అండి. ఇది పబ్లిక్కి తెలుసుకోవాలండి. ఇది అంటే ఇది మెయిన్లీ ఏంటంటే మన టీవీ ఛానల్స్ ద్వారా, మీడియా ద్వారా పబ్లిక్కి అవేర్నెస్ అనేది పెంచాలండి, తక్కువ చూడమని. ఆ రేడియేషన్ ఏమవుతుందంటే, మొబైల్ అంటే మనం జస్ట్ దగ్గర పెట్టుకొని చూస్తాం, ఒక టీవీ అంటే మనం దూరం నుంచి చూస్తాము, ఓకే, ఒక ట్యాబ్ కూడా మనం దగ్గర నుంచి చూస్తాము. సో అంత రేడియేషన్ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఏంటంటే బాడీలో వాళ్ళకి చాలా సెల్స్ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయండి. ఈవెన్ నర్వ్స్ కూడా చాలా డ్యామేజ్ అవుతున్నాయి. సో దాని గురించి ఏమవుతుందంటే వాళ్ళకి బాడీలో వాళ్ళకి హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ జరగటం వల్ల, సో ఈవెన్ ఈ యంగ్స్టర్స్ ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో, బికాస్ ఆఫ్ దిస్ హైయెస్ట్ రేడియేషన్ త్రూ వైఫై అండ్ దిస్ మొబైల్స్, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బాడీలో కొన్ని హార్మోన్స్, ఎంజైమ్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి కూడా సెవరల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఈ ఆటిజం లాంటివి తీసుకున్నా, లేకపోతే ఏమన్నా సిండ్రోమ్స్ ఏమన్నా చూసినా సరే ఇవి ఎక్కువ అవుతున్నాయి అన్నమాట పిల్లల్లో. అట్లాగే పిల్లలు కూడా మనం చూస్తున్నాము ఎక్కువ టైం మొబైల్స్లో ఉంటున్నారండి. సో వాళ్ళు ఏంటంటే మనం పిలిచిన పలకరు, వాళ్ళు దాని మీదే చేస్తుంటారు కాన్సన్ట్రేషన్. మనం ఏమైనా పని చెప్పినా వాళ్ళు చేయట్లేదు. అంటే వాళ్ళలో కోపం పెరుగుతుంది అన్నమాట, యాంగ్రీనెస్. వాళ్ళు ఏంటంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఆ హెల్తీ రిలేషన్షిప్, నలుగురు మాట్లాడుకోవటం అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఈ ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి దానివల్ల జరిగే అనర్థాలు ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నలుగురు కూర్చొని మాట్లాడుకునేటట్టు ఆ ఎన్విరాన్మెంట్, ఒక ఫ్యామిలీలో లైక్ గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అందరు, మా సిస్టర్స్, బ్రదర్స్ అందరు కూర్చొని మాట్లాడుకునే ఎన్విరాన్మెంట్ అది తీసుకురావాలండి. సో ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అవేర్నెస్. ఇది తీసుకొస్తే ఏమైందంటే వాళ్ళు ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సైకలాజికల్లీ కూడా వాళ్ళు చాలా హెల్తీగా, స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇది నేను రిక్వెస్ట్ చేసేది మీడియా ద్వారా ఏంటంటే మనం అందరం కలిసి ఒక అవేర్నెస్ లాగా రెగ్యులర్గా ఈ మొబైల్స్, ఈ వైఫై సిస్టమ్స్, ఈ గ్యాడ్జెట్స్ మీద చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. ఓన్లీ నెసెసిటీ కోసమే వాడాలి, దాన్ని రిక్రియేషన్ కోసం వాడకూడదు అనేది మనం అవేర్నెస్ అనేది తీసుకురావాలండి.